ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత క్రమంగా పెరుగుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లోనూ ఇంధన నిల్వలు అడుగంటిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రబీ సీజన్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో డీజిల్ దొరక్క రైతులు విలవిల్లాడుతున్నారు. ఈ పరిస్థితులపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత క్రమంగా పెరుగుతోంది. వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం బంకుల వద్ద బారులు తీరాల్సి వస్తోంది. రబీ సీజన్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో డీజిల్ దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా రంగం కూడా కష్టాలను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు రైతులకు రవాణా ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు ఇంధన కంపెనీలతో సమన్వయం చేసుకుని నిరంతరం సరఫరా జరిగేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సీఎం ఆదేశాలతో హుటాహుటిన స్పందించిన అధికారులు ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్తో ఫోన్లో చర్చలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది బంకులు డ్రైఅవుట్ స్థితికి చేరుకోవడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు సివిల్ సప్లైస్ కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. తక్షణం స్టాక్ లేని బంకుల వివరాలు అందించాలని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కోరారు. స్టాక్ సమస్య ఉంటే తక్షణం టోల్ ఫ్రీ నెంబర్ 1967కు కాల్ చేసి వివరాలు నమోదు చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశించారు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త స్టాక్ ఇస్తామన్న కంపెనీల మొండి వైఖరి వల్లే తాము ఇబ్బందుల్లో పడ్డామని డీలర్లు చెబుతున్నారు. ఇవాళ రేపు ఇంధనం సరఫరా చేస్తే గండం నుంచి గట్టెక్కొచ్చని డీలర్లు తమ పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రావి గోపాలకృష్ణ, కార్యదర్శి పేరం రవికుమార్ స్పందిస్తూ జిల్లాల అధ్యక్షులు తమ పరిధిలోని డ్రైఅవుట్ బంకుల వివరాలను అందించాలని కోరారు. స్టాక్ సమస్య ఉన్న డీలర్లు టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రస్తుతం కొండపల్లి వంటి ప్రధాన టెర్మినల్స్ వద్ద ట్యాంకర్లు బార్లు తీరాయి. కంపెనీల నుంచి క్లియరెన్స్ రాగానే జిల్లాలకు సరఫరా పెరిగే అవకాశం కనిపిస్తోంది. వినియోగదారులు ఆందోళన చెందొద్దని అధికారులు కోరుతున్నారు.